టీ తాగుతున్నాం. టీలోకి పైన బిస్కెట్ తింటాం ఫ్రెండ్స్. ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. బాగున్నాయి, టేస్ట్ కూడా బాగున్నాయి. పొద్దున మీకు టైం లేక మీరు తినలేరు కదా, నేను తిన్నా ఛాయలకి బాగున్నాయి. అంటే ఇట్లా క్రిస్పీగా కొన్ని మెత్తగా ఉంటాయి కదా, ఇది బాగా గట్టిగా ఉండే మంచిది. బేకరీలో డైరెక్ట్ తెచ్చినాయి కదా బాగుంటాయి. ప్యాకింగ్ కొన్ని ఎక్కువ రోజులు ఉంటాయి కదా, అంత లేకుంటాయి. డైరెక్ట్ ఫైన్ బిస్కెట్ తినవా? సరే చూసుకోండి, ఫ్రెష్గా చేసి తీసుకొచ్చిందా నాకు. ఎందుకు ఇట్లా చల్లిపోతాయనే ఉదయం శనికి పొద్దున్న లేచి బోల్ కోసం మొత్తి కదా, అది బోల్ కాలిపోయింది ఫ్రెండ్స్. అది దించేసి దానికి పోయినాం. నిన్న తీసి నిన్న తీసుకుపోయి అది మళ్ళీ వైరింగ్ చేయించి మళ్ళీ ఈరోజు దించడం. కాకపోతే నీళ్ళు అయితే ఏం లేవు, కొద్దిగా నీళ్ళు దుంకి ఆఫ్ అయింది. గ్రౌండ్ వాటర్ పెరగలేవు ఫ్రెండ్స్. ఇంకా వర్షాలు పెద్ద మొత్తంలో వస్తలేవు కదా, గ్రౌండ్ వాటర్ పెరగలేవు. బోనాల నీళ్ళు అయితే ఏం కాలేవు. పెద్ద వర్షాలు కొడితేనే నీళ్ళు పెరిగేటట్టు లేవు. ఒక్క బోర్లో ఉన్నాయి కొద్దిగా, ఒక్క బోర్లో అసలుకే లేవు. రైతుల కష్టాలు ఇట్లుంటాయి కదా ఫ్రెండ్స్, ఒకదాని ఎంత ఒకటి వస్తూనే ఉంటాయి. అది ఏగిటోళ్ళకి వస్తాయి. బయట ఉన్న వాళ్ళేమో ఎన్ని లక్షలు వస్తాయి, ఎన్ని కోట్లు వస్తాయి అనుకుంటారు. రైతుల కష్టాలు అనుభవించేటోళ్ళకి తెలుస్తాయి. కొంతమంది తెలియక వాళ్ళని చూసి వాళ్ళకే అది వస్తుంది ఇది వస్తుంది అనుకుంటారు. కానీ ఎంతకెళ్ళి పెట్టేటి అన్ని దానికి పోయేటి కూడా తెలియదు ఫ్రెండ్స్. భూమి ఉన్నంత మాత్రం వాటి వల్ల కోట్లు లక్షలు ఏం మిగలవు. ఏం రావు, చూస్తున్నాం కదా మనం కూడా వ్యవసాయం చేసి చూస్తున్నాము. రైతులకు ఎంత కష్టాలు ఉంటాయి అనేది చూసి వెనకాల చూసే వాళ్ళే అనుకుంటారు ఎంతగానో వస్తున్నాయి అనుకుంటారు. కానీ ఒకసారి మీదనే పడతాయి ఫ్రెండ్స్ రైతులకు. పోయినసారి మన కాలేజ్ లైన్ మొత్తం బోర్లు కాలిపోయినాయి, అంటే వాటర్ లేకుండా వెళ్ళిపోయినాయి, చెరువులు మొత్తం ఎండిపోయినాయి. ఈసారి వర్షాలు కొడతాయేమంటే మరి ఇంకా కొడతలేవు పెద్దగా. కొడితేనే మరి ఈసారి పంటలు అవుతాయి. చూడాలి ఏమవుతుందో. ఉదయానికి అక్కడ వచ్చినందుకు టైం లేట్ అవుతుందని వీడియో తీయలేదు. వెనకాల మాత్రం కొంచెం తీసాం. నాలుగు మంచిగా అక్కింది, నాలుగు పోసింది కదా, కందులు వచ్చినాయి, మక్కలు వచ్చినాయి. పోదాం అనుకుంటున్నాం, వీలైతే లేదు. ఇప్పుడు చీకటి అవుతుంది కదా, రేపు రోజు పోదాము. సండే రోజు పోదాం. నేను అటు ఇటు వెళ్ళడం అవుతుంది పని మీద, నా పనుల మీద. వీలైతే లేదు, రోజు పోదాం. మొన్న సిటీ పోతుంది కదా, హాలిడే ఉన్నప్పుడు సిటీ పోయేది అయింది. లేకపోతే శనికి పోదాం అనుకున్నాం. తీరా అయినా కొంచెం గాలైనా పోయేస్తాం. అయితే స్వీట్ కార్న్ తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. తెచ్చింది నేను, తను ఉడకబెట్టింది. మా పిల్లలకు మాకు అందరికి ఇష్టము, అందుకు తింటున్నాము. అప్పుడు ఈ స్వీట్ కార్న్ ఇక్కడ మన సైడ్ తెలివై చేనులలో మొక్కజొన్నలు వేస్తుంటాం కదా, అవే తింటుంటాము. అప్పుడు వాటినే ఉడకబెట్టుకొని తింటుంటే, కాల్చుకొని తింటుంటే. కానీ ఇప్పుడు సూపర్ మార్కెట్ వచ్చినాక ఎప్పటికి దొరకనికైనా అయినా స్వీట్ కార్న్ చాలా మంది తీసుకోపోతారు, చాలా ఇష్టంగా తింటారు. ఈ రోడ్ల పైన కూడా బాగా అమ్ముతారు. చిన్నప్పుడు ఇది టేస్ట్ ఎట్లుంటుందో తెలియకుండా, అంటే మక్కల ఇప్పుడు మన మక్కలు ఎట్లుంటాయో మర్చిపోయినాం. స్వీట్ తిని అవి తింటే అంత టేస్ట్ కొట్టకుండా అలవాటు లేకుండా అయినట్టు అనిపించింది కదా. స్వీట్ ఉంటాయి కదా, అప్పుడేమో అవే టేస్ట్ అనిపించేది, చాలా బాగా అనిపించేది. లేత ఉన్నప్పుడు మస్తు తెచ్చుకొని తింటుంటే మన చేనులో. ఇప్పుడేమో చేనులు ఉన్నా కూడా వాటికంటే టేస్ట్ అనిపిస్తుంది. స్వీట్ ఉంటాయి, తినబుద్ధి అయితే లేవు. ఇవి ఎప్పుడంటే అప్పుడు పండిస్తున్నారు, ఎప్పుడు దొరుకుతున్నాయి. అప్పుడేమో మన సీజన్లో మాత్రం దొరుకుతుండే,
సీజన్లో తింటుంటుంది. అవును. అవి లేత ఉన్నప్పుడు అవి ఉడకబెట్టుకుని తింటాం, చాలా బాగా అనిపిస్తుంది. కాల్చుకొని తింటుంటే ఇలా ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అయితే అక్కడ కాల్చితాన తీసుకొని కొనుక్కొని తినడం ఉప్పు కారం నిమ్మకాయ రుద్దిస్తుంది, చాలా చాలా టేస్ట్గా బాగుంటుంది. ఉంటుంది, బాగా తింటుంటాం. స్వీట్ కార్న్ ఎవరెవరికి ఇష్టమో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఇష్టం అయితే. మాకైతే అందరికి ఇష్టం ఫ్రెండ్స్. నేను వారం 10 రోజులకు ఒకసారి తెస్తూ ఉంటా సూపర్ మార్కెట్లో. మా పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. మా పెద్దోడే తింటాడు, తర్వాత ఇబ్బంది పడ్డా చేస్తాడు. లాగా అయితే కదా ఎక్కువ ఇదే కాదు, ఇది కూడా తింటా అంటే జిప్కి చేస్తాడు. కొనుక్కొని తింటాడు ఫ్రెండ్స్. తిని ఒక్కోసారి కడుపులో వచ్చింది అంటాడు. అప్పుడు రజక బండి అప్పుడు బండి ఆపుకొని తిన్నా. కానీ గులాబీ పూలు బాగా అయినాయి. ఇందాక ఎల్లోది మంచిది ఉండే ఉంది ఆరాధా ఎల్లోది ఇక్కడ సైడ్ మీకు బాగా అగో ఎల్లోది బాగుంది కదా, సూపర్ ఉంది. ఇగో ఎల్లోది ఫ్లవర్ బాగుంది. అదేవిధంగా ఇగో ఆరెంజ్ కూడా ఎంత బాగా అయినాయి చూడు. ఆరెంజ్ ఫ్లవర్స్ బాగున్నాయి, ఆరెంజ్ అంటే మా సిస్టర్, నీకా చాలా బాగున్నాయి ఆరెంజ్. అందుకే నాకు ఆరెంజ్. ఈ వైట్ ఇవి ఇంకా కాలేవు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇప్పుడు అయితుంటాయి ఇక మెల్లమెల్లగా మొక్కలు వచ్చినాయి వాటి కూడా. అప్పుడు అయినా బాబు అవి ఖరాబ్ అయిండే. అవును, మిగతా ఇంకా కాలేవు కదా, అవి ఆ మధ్యలో అయిందే, ఇది అయిపోయినట్టు. ఇవన్నీ ఇవి పింక్ కలర్, ఇవేమో పింక్, ఇవేమో కొంచెం వైట్ వైట్ కలర్. అది మొగ్గలు అయినాయి, కింద కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఇటు మొదటిదే కదా, గడ్డే అయింది కదా, గడ్డే కొంచెం క్లీన్ చేసి ఈరోజు తీద్దాం అనుకున్నాం కానీ కొంచెం తలనొప్పి లాగా అనిపించింది, అందుకే నేను ఏమన్నా జర ఫ్రీ ఉన్నప్పుడు పిల్లలు మనం కలిసి చేస్తే అంతా క్లీన్ అవుతుంది. ఇది ఈరోజు అక్కడ పోకుండా వీటి మాత్రమే క్లీన్ చేద్దాం అనుకున్నా, కొంచెం అనిపించి క్లీన్ చేస్తే మంచిగా అవుతాయి. గొబ్బులుగా బాగానే మొగ్గలు వచ్చినాయి, మొగ్గలు బాగా వచ్చినాయి, అవన్నీ బాగా అవుతాయి. మస్తులు అవుతాయి, సూపర్ అవుతాయి. ఇంత పెద్దగా అయింది చూడు. ఇగో ఇంకా ఇగో ఈ చెట్టు సైజ్ మామిడి చెట్టు సైజ్ అయింది. ఇగో ఈ సైజు కనిపిస్తలేదు, ఇంత పెద్దగా అయింది. ఇగో ఇది కొత్త చీకుడే, ఇగో మొగ్గలు కూడా అవుతున్నాయి, బాగా అవుతాయి. మళ్ళీ చూడడానికి కూడా మంచిగా ఉంటాయి, బాగుంటాయి. పింక్ కలర్ సూపర్. కింద క్లీన్ చేసుకుందాం. తిన్నాక లోపలికి వెళ్ళి మీరు ఫుడ్ ప్రిపేర్ చేయాలి, తప్పదుగా. మేమైతే ఉదయం నుంచి సాయంత్రం వాళ్ళకి చేసి వచ్చానా, సాయంత్రం రెస్ట్ చేసుకుంటాం. కానీ వీళ్ళు ఇంటి ఆడవాళ్ళు అయితే ఇక సాయంత్రం కూడా మళ్ళీ పని చేయాల్సిందే కదా ఫ్రెండ్స్, తప్పదు కనుక చేయాలి. వాళ్ళు చేయకపోతే మనం తినలేము కదా కదా అదే. అందుకు పిల్లల కోసం మా కోసం అయితే చేయాలి, ఇక తప్పదు. కాసేపు ఆగి చేద్దాం. కింద పడుతుంది బాడీలు తీసి కిందకెట్టు. డిన్నర్ అయితే చేస్తున్నాం. ఆరాధ్యనేమో తినాలంటుంది ఫ్రెండ్స్, స్నాక్స్ అవి తిన్నది, స్వీట్ కార్న్ అవి ఇవి, అందుకోసం అవి తిందామంటుంది. తినాలి తిను, నేను తిన్నాక తినిపిస్తాను. ఇప్పుడు ఎగ్జామ్ ఉందంటే చదువుకుంటుంది, అవును తిని చదువుకోవాలమ్మా, ఓకేనా? మళ్ళీ నేను తిన్నాక తినిపిస్తాను అని చెప్తాను. ఓకే, నేనైతే చపాతి ఆమ్లెట్ తింటున్నా ఫ్రెండ్స్, అదేవిధంగా అన్నము. నేనేమో తోటకూర అన్నము, అతనేమో చారు అన్నము ఆమ్లెట్, ఇట్లా డిఫరెంట్ కాంబినేషన్ ఉంది. వేరే వేరే కలిసి వేరే వేరే చేసినది, ఎవరికి ఇష్టమైంది అది తింటున్నారు. టేస్ట్ బాగా అయిందావు. నేను అప్పుడు తిన్నానని ఇప్పుడు తింటున్నా. ఉన్నాయని ఏం కర్రీ లేదు, అందుకే ఆమ్లెట్ వేసిన పక్కకి. రాజా తిన్నామా? చాలా బాగుందా?
సూపర్ ఉంది కదా. చాలా తింటే నిజంగా చాలా రోగాలు అవుతాయంట. తినాలి నైట్ పూట. చిన్నప్పుడు అయితే చాలా తింటుంది. నేను 2-3 సార్లు తింటుంది. పండుకునేటప్పుడు కూడా నేను వాళ్ళకుంటుంది. అప్పటికి మళ్ళా ఆకలి అవుతుంటే మళ్ళీ ఒక రౌండ్ తింటుంది. చిన్న ఉన్నప్పటి పెళ్ళైనంత కొన్ని రోజులంత వరకు కూడా అప్పుడు కూడా చిన్న తిన్నట్టు తర్వాత బంద్ చేసిన. అత్తమ్మ అంటుండే ఇగో చాట్ చేసిన రోజు కొన్ని బియ్యం ఎక్కువ పెట్టరా, మా నా కొడుకు తిరిగి పండుకునేటప్పుడు కూడా నేను అనుకుంటాడు అని చెప్తుంది. అప్పుడు మళ్ళా ఇప్పుడు మనం ఎట్లా అంటే సాయంత్రం తొందర తింటాం కదా, మళ్ళా ఇటువంటి కర్రీలు ఏమైనా ఉంటే మళ్ళీ ఇంకోసారి తినాలని అనిపిస్తుంది. వీళ్ళు కూడా మళ్ళీ రౌండ్ తింటారు. అప్పుడప్పుడు మంచిగా ఏమన్నా చికెన్ మాత్రం ఉంటే ఇక ఇంకో రౌండ్ వేస్తారు. ఈరోజు వర్షం కుట్టలేదు కదా, చిన్న కుట్టింది. ఇప్పుడు సాయంత్రం కొంచెం పడ్డాయి. వర్షాలు ఎక్కువ వస్తేనే బాగుండే. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. అందరికీ బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా చేసుకొని మీకు ఏమైనా ఉంటే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. బాయ్.